ఓకే అండి. అలా మనం కార్తీక పౌర్ణమి తర్వాత నేను కొద్దిగా ఫీవర్ అండ్ బాడీ పెయిన్స్ అంటూ బాగా వచ్చేసాయండి. అస్సలు సెట్ కాలేదు. ఇది 9థ్‌కు మేము పెళ్ళికంటూ వెళ్ళామండి. మేము పెళ్ళికి వెళ్ళినందుకు ఇలా రెడీ అయ్యానండి. చూస్తున్నారు కదా! ఇది పేస్టల్ బ్లూ కలర్, దానికి ఇలా లేస్ వర్క్ చేయించుకున్నాను. అండ్ సింపుల్‌గా ఇలా చిన్న షార్ట్ నెక్లెస్ అంటూ వేసుకున్నాను. అండ్ రెగ్యులర్ నార్మల్ టాప్స్. ఓకే అండి. ఇలా రెడీ అయ్యానండి. అండ్ పెళ్ళికంటూ మా రిలేటివ్స్‌దే అండి. వెళ్ళకపోతే బాగుండదు కాబట్టి ఇంకా వెళ్ళాల్సొచ్చింది. ఓకే అండి. శారీకంటూ ఇలా మగ్గం బ్లౌజ్ అంటూ స్టిచ్ చేయించుకున్నాను. ఇలా రెడీ అయ్యాను. ఓకే. టెంపుల్‌కు అంటూ టెంపుల్ కాదండి, పెళ్ళికంటూ వెళ్ళాలి. రెగ్యులర్‌గా టెంపుల్ అనేసి పెళ్ళికి కూడా వెళ్తున్నానని కూడా టెంపుల్‌కి వెళ్తున్నానండి అనేసి అన్నాను. కార్తీకంలో అంత బిజీ అయిపోయానండి. ఓకే అండి. కొద్దిగా ఇట్లా పులిహోర అంటూ ఈరోజు మార్నింగ్ అంటూ చేసుకున్నానండి. ఇలా పులిహోర చేసుకొని లెమన్ పులిహోర చేసుకున్నాను. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. అండ్ ఇవి పల్లీలండి. పల్లీలు ఇలా తేగానే ఫ్రై చేసేసుకొని పెట్టేసుకుంటానండి. మనకు పురుగు పట్టకుండా ఇలా పల్లీలు అనేది ఎప్పుడు మనకు ఓకే అండి. ఇలా కార్తీకం ఫినిష్ అయిపోగానే ఇంకా మనకు ఇంకా 10 డేస్ అంటూ ఉన్నాయి కదండీ. చాలామంది పౌర్ణమి వరకు ఉంటారు. ఆ తర్వాత కార్తీకం అంటూ ఇంకా అక్కడి వరకు స్టాప్ చేస్తారు. ఉండేవారు కంటిన్యూస్‌గా ఉంటారు. ఓకే అండి. అలా మన కార్తీకం కంప్లీట్ అయిపోయిందంటే కొద్దిగా మనం రెస్ట్ అంటూ తీసుకోవచ్చండి. ఇంకా మన కోసం కూడా మనం కొద్దిగా ఆలోచన చేయొచ్చు. ఓకే అండి. నేనైతే హెయిర్ గ్రో అనేది మీకు చెప్తా అని చెప్పాను కదండీ. ఇలా మెంతులు అనేది ఇలా నానిపేస్తున్నానండి. చూస్తున్నారు కదా! ఒక 100 గ్రామ్స్ మెంతులు అంటూ ఇలా తీసేసుకొని వాటర్లో వేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నానండి. ఇది ఒక 10 అవర్స్ లేకపోతే నైట్ ఆ టైంలో అయినా మీరు ఇలా వాటర్లో వేసేసి సోక్ అయిపోతాయి కదండి. దాని తర్వాత అంటూ ఎలా వాటర్ అంటూ చేంజ్ అవుతుంది అండ్ మెంతులు కూడా ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తానండి. ఇలా నేను ఒక మెంతులు అంటూ ఇలా తీసేసుకొని వాటర్లో సోక్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను. హెయిర్ గ్రో కోసం మెంతులు అనేది చాలా మంచిదండి. మంచిగా డబుల్ హెయిర్ గ్రో ఉంటుంది అండ్ మనకు స్మూత్ కూడా అవుతుందండి. ఇలా మెంతులు అనేది తీసేసుకొని నేను ఇలా నానిపేసుకున్నాను. ఓకే అండి. చూస్తున్నారు కదా! ఇలా మెంతులు అనేది తీసేసుకొని సోక్ చేసేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకుందామండి. మీరు మార్నింగ్ ఏదైనా హెయిర్ ప్యాక్ లాంటిది పెట్టుకోవాలనేది ఇలా చేసుకోవచ్చు. ఓకే అండి. ఇలా ఇంట్లోనే అటుకుల మిక్చర్ అంటూ ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా నేను ఇంట్లోనే అటుకుల మిక్చర్ అంటూ చేస్తాను. నాకు చాలా ఇష్టము. అండ్ మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా అన్నీ ఓకే అండి. చూస్తున్నారు కదా! కావాల్సిన అన్ని ఐటెమ్స్ ఇలా ఫ్రై చేసేసుకొని పసుపు అండ్ ఉప్పు ఈ 2 ఒకటేసారి వేసుకోవాలండి. మనము ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఈ అటుకులు అనేటివి మనము ఫ్రై చేసుకోవాలి. ఇవి సన్న అటుకులండి. దొడ్డ అటుకులైతే మనము ఉప్మాలాగా పోహ అంటూ చేసుకోవచ్చు. ఇవి సన్న అటుకులు కాబట్టి మనం ఇలా పోపు అంతా వేసుకున్న తర్వాత అప్పుడు వేసుకోవాలి. ఓకే అండి. ఫస్టే మనం ఫ్రై చేసుకుంటే ఇవన్నీ కలిపేస్తే మళ్ళీ అటుకులన్నీ పొడి పొడి అయిపోతాయి కాబట్టి మనము ఫస్టే ఫ్రై చేసుకోవద్దండి. ఇలా అన్ని పోపు అంతా వేసుకున్నాక ఇప్పుడంటూ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి. మీకు పసుపు వద్దు అనుకుంటే ఇలా వైట్‌గా కూడా చేసుకోవచ్చండి. పసుపు అనేది కొద్దిగా మనకు కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కాబట్టి మనం పసుపు యాడ్ చేసుకుంటాము. ఇలా పసుపు వద్దనుకుంటే మీరు నార్మల్‌గా వైట్ కలర్ అటుకుల మిక్చర్ అంటూ మీరు చేసుకోవచ్చు. ఓకే అండి. చూస్తున్నారు కదా! అలా అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. కొద్దిగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనకు తెలుస్తుందండి. అటుకులు అనేటివి మనకు క్రిస్పీగా అయిపోతాయి. మనం కొద్దిగా సాల్ట్ అనేది కూడా మనం టేస్ట్ చేయొచ్చండి. కొద్దిగా మనకు తక్కువ అనిపిస్తే అప్పుడే ఇవి కలిపేటప్పుడే మనం ఉప్పు అనేది వేసేసుకోవాలి. ఓకే అండి. కారం అటుకులు కూడా చేస్తారండి. నేను అది వేరే ప్రాసెస్. నేను మీకు అది చూపిస్తాను. చూస్తున్నారు కదండీ! ఇలా ప్రెస్ చేస్తే ఇలా పొడి పొడిలాగా అయిపోవాలంటే మంచిగా క్రిస్పీగా అయిపోయినట్టు. ఓకే అండి.
ఓకే అండి. ఇప్పుడు మనము కొద్దిగా సోంపు అండ్ షుగర్ 2 పౌడర్ చేసేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇది కూడా ఒక మంచి డిఫరెంట్ ఫ్లేవర్, డిఫరెంట్ టేస్ట్ మనకు తెలుస్తుందండి. ఇలా మనం కలిపేసేసుకొని మనం ఒక బాక్స్‌లో అంటే స్టోర్ చేసుకున్నామనుకోండి, మంచిగా 10, 15 డేస్ అంటూ ఈజీగా ఉంటుంది. ఓకే అండి. ఇలా టీ తాగే టైంలో ఎవరన్నా చుట్టాలొచ్చినా, పిల్లలు వచ్చినా ఇలా అటుకుల మిక్చర్ అంటూ కొద్దిగా వేసేసి అండ్ టీ అలా తాగేస్తే కూడా చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలా అటుకుల మిక్చర్ అంటూ చేసేసాను. అండ్ టేస్ట్ కోసం మా వారికంటూ ఇస్తున్నాను. ఓకే అండి. ఈ వీడియో గనుక నచ్చితే మీరు తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటే మీకొచ్చేస్తాయి. హ్మ్. సాల్ట్ అనేది కూడా కొద్దిగా టేస్ట్ చేశానండి. బావుంది. అండ్ ఇప్పుడు మా హస్బెండ్‌కంటూ ఇచ్చేస్తున్నాను. అండ్ మీరు తప్పక ట్రై చేయండి. ఓకే అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు టేక్ కేర్. బై. నమస్తే.